ప్రజలు ప్రయాణించే రైలు పట్టాల్ని కోసి పడేయండి అని చెప్పి చాలా అవహేళనతోటి ఎగతాళితోటి నవ్వుకుంటా ఒక పైశాచిక ఆనందం పొందుతూ కోసి పడేసేయండి అని చెప్పి కార్యకర్తలకి పిలుపునిస్తుండు. నిజంగా మీకు కోపం ఉంటే లేదా మేము అధికారంలోకి రాలేకపోతున్నామని వ్యక్తిగతంగా మాపైన కోపం ఉంటే మాపైకి రండి, మాపైన కొట్లాడకు రండి, లేదా మాపైన దాడి చేస్తామని చెప్పి మాట్లాడండి. కానీ సామాన్యమైన ప్రజలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బడుగు బలైన వర్గాలు, మధ్యతరగతి కుటుంబాలు ఈరోజు రైల్లో ప్రయాణిస్తారు. వాళ్ళు ప్రయాణించే రైలు పట్టాలని కోసేసేయడం అంటే వాళ్ళపైన ఎందుకంత కోపము? మీకు ఓట్లు వేయలేదనా? బీఆర్ఎస్ పార్టీకి వాళ్ళు ఓట్లు వేయకుండా బండకేసి కొట్టిరని చెప్పా? సామాన్యమైన ప్రజలు ప్రయాణించే రైలు పట్టాలని కోసేసేయండి అని చెప్పి మాట్లాడుతున్నాము. ఉద్యమకారుణ్ణి కేసుల గురించి మాట్లాడుతున్నాం. మా పైన లేవా కేసులు? మేము కొట్లాడలేదా? 10 ఏళ్ళు రాక్షసత్వంతో బీఆర్ఎస్ పార్టీ పరిపాలిస్తే 10 ఏళ్ల పాటు దాదాపు 5-6 సార్లు జైలు పాలై అడ్డగోలుగా 90కి పైగా కేసులు మా పైన పెట్టుకున్నాము. కానీ ఏ రోజు కూడా శాంతి భద్రతలకి భంగం కలిగించే విధంగా లేదా యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా మేము ప్రవర్తించలేదు. ప్రొటెస్ట్ చేసే ఒక విధి విధానం ఉంటుంది, ప్రొటెస్ట్ చేసే ఒక పద్ధతి ఉంటుంది. మనం పిలుపునిద్దామన్న ఒక పద్ధతితోటి, సమన్వయంతో ప్రజాస్వామ్యాన్ని భంగం కలగకుండా మనం ప్రొటెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఈరోజు ప్రజాప్రభుత్వం పరిపాలించే విధానం వలన రైతులు కానీ సింగరేణి కార్మికులు కానీ ఎవరు కూడా బీఆర్ఎస్ పార్టీ ధర్నాలకు వచ్చే పరిస్థితి లేదు. ధర్నాలకు వస్తలేరని చెప్పి సుమన్ ఏముంది, వాళ్ళకు ఉన్న దాంట్లో సుమన్ ఒక ఎక్స్ఎమ్మెల్యే. ఇదంతా కూడా ఫార్మ్ హౌస్లో కూర్చున్న కె చంద్రశేఖరరావు అలియాస్ దుబాయ్ శేఖర్ తను అధికారంలోకి రావాలి, మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఒకవైపు కొడుకు ఒకవైపు అల్లుడితోటి ఈరోజు కొన్ని శాఖలుగా తెలంగాణ రాష్ట్రాన్ని పంచారు. ఒకరికేమో డ్రగ్స్ శాఖ అప్ప చెప్పిండు, ఇంకొకరికేమో రోడ్లపైన అడ్డగోలుగా పిచ్చి కుక్క లెక్క వర్రమని ఒకరికి అప్ప చెప్పిండు, ఈ ఆఖరికి సుమన్కేమో తగలబెట్టమని చెప్పి అప్ప చెప్పిండు. సిగ్గుందా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. కొంచెమన్నా సిగ్గు ఉండాలి. తెలంగాణ రాష్ట్రం దేనికోసం సాధించుకున్నాము? సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ళు రాబందులు లెక్క, రాక్షసులు లెక్క అడ్డగోలుగా అవినీతి మీరు చేసిర్రు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ప్రజల బాగు కోసము, ప్రజల శ్రేయస్సు కోసము చిత్తశుద్ధితోటి, బాధ్యతతోటి రైతులని, విద్యార్థులని, యువకులని, మహిళలని, బడుగు బలైన వర్గాల్ని అందరినీ కూడా బాగు చేసే విధంగా ప్రజాప్రభుత్వం పనిచేస్తుంటే ఈరోజు అది జీర్ణించుకోలేక కడుపు మంటతోటి విషం చింపే ప్రయత్నము కల్వకుంట్ల తారక రామారావు, హరీష్ రావు, బల్క సుమన్, కౌశిక్ రెడ్డి కొంతమంది వాళ్ళ ఎమ్మెల్యేలు ఎక్స్ఎమ్మెల్యేలని ముందు పెట్టి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి శాంతి భద్రతలకి భంగం కలిగించి ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్స్ లెక్క ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులని మార్చే ప్రయత్నము కల్వకుంట్ల చంద్రశేఖరరావు నాయకత్వంలో, నేతృత్వంలో నడుస్తుంది. నిజంగా నేను బీఆర్ఎస్ పార్టీ నాయకులని ప్రశ్నిస్తున్నా. నిజంగా మీకు సోయి ఉంటే, సమస్యలపైన మాట్లాడే ఉద్దేశం ఉంటే ఫార్మ్ హౌస్లో తాగిపన్న మీ నాయకుడిని అసెంబ్లీకి రమ్మని చెప్పండి. అసెంబ్లీలో ప్రతి అంశం పైన చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈరోజు సింగరేణి కార్మికుల గురించి నువ్వు మాట్లాడుతున్నావు. సింగరేణి పర్యాక ప్రాంతాలన్నింటిలో కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని అక్కడ ప్రజలు గెలిపించారు. మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కూడా సింగరేణి ఏదైతే ప్రాతినిధ్యం వహించే ప్రాంతాలన్నింటిలో కూడా అత్యధిక మున్సిపాలిటీలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. రామగుండంలో కూడా భారీ మెజార్టీ తోటి కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ అక్కడ ప్రజలు ఎన్నుకున్నారు. ఈరోజు సింగరేణి కార్మికులు కూడా, సింగరేణి ప్రాంత ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. ఇవన్నీ మీకు కూడా తెలుసు. మీరు ఏ ధర్నాలు చేసినా ప్రజలు మీ వెంట వస్తలేరు, రైతులు మీ వెంట వస్తలేరు, సింగరేణి కార్మికులు మీ వెంట వస్తలేరు. మీ వైపు ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. పట్టించుకుంటలేరని చెప్పి కోపంతో, అక్కసుతోటి సామాన్యమైన ప్రజలు ప్రభుత్వ ఆస్తిని ఈరోజు ధ్వంసం చేయండి, అంటబెట్టండి అని చెప్పి సిగ్గు లేకుండా బల్క సుమన్ మాట్లాడిన దానికి ఈరోజు పోలీస్ అధికారులు చర్యలు చేపడితే ఏదో ఘనకార్యం చేసినట్టు, ఏదో గొప్ప కార్యక్రమం చేసినట్టు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏదైతే సంకల్ గుద్దుకొని సుమన్కి సపోర్ట్ చేస్తున్నారో తెలంగాణ సమాజం ఇవన్నిటినీ గమనిస్తుంది. తెలంగాణ సమాజం మీ భాగవతాన్ని మొత్తం చూస్తుంది. ఒకవైపు తెలంగాణ రాష్ట్రంలో అడ్డగోలుగా డ్రగ్ కల్చర్ని ప్రమోట్ చేస్తున్న కేటీఆర్, ఏదైతే మీ నాయకుడిగా ఉన్న పైలట్ రోహిత్ రెడ్డి మీ భాగవతాన్ని ప్రజలు గమనిస్తున్నారు. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం కలిగించే విధంగా కౌశిక్ రెడ్డి భాగవతాన్ని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూశారు. ఈరోజు సుమన్ మాట్లాడిన మాటలు కూడా ప్రజలు ఇవన్నింటినీ గమనిస్తున్నారు. తప్పనిసరిగా మీ వైఖరి మారకపోతే,
రానున్న రోజులలో బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో శాశ్వతంగా బొందబెట్టే రోజు వస్తుంది. తెలంగాణ ప్రజలు తెలంగాణ ఆస్తుల్ని ధ్వంసం చేసి ప్రజల సొమ్ముని ఏదైతే దుర్వినియోగం చేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టి ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేయాలని మాట్లాడే నాయకులకి తగిన గుణపాఠం నేర్పిస్తారు. పోలీస్ శాఖకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, సుమన్ సొంటి వ్యక్తులకి కఠినమైన సెక్షన్లు పెట్టి వాళ్ళపైన ఏదైతే పీడీ యాక్ట్ని పెట్టి ఇటువంటి మాటలు మాట్లాడితే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఊరుకోదు, పోలీస్ శాఖ కూడా ఉపేక్షించదు అని సుమన్ కేసు ఒక ఎగ్జాంపుల్ లెక్క రేపొద్దున ఎవడన్నా ఈ రకంగా మాట్లాడాలంటే ఒంట్లో భయం పడే విధంగా, భయపడే విధంగా, భయం వచ్చే విధంగా పోలీస్ శాఖ చర్యలు చేపట్టాలని చెప్పి మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు.